సర్జరీస్లో చాలామంది చాలా అనుమానాలు ఉన్నాయి. ఏంటి ముందుకు వస్తారు, పెద్ద చీలిక అయిపోతుంది, ఇలాంటి చాలా చాలా అనుమానాలతో భయపడి హాస్పిటల్ రావడం, సర్జరీస్ చేయించుకోవడం ఆగిపోతుంది. సో అలాంటివి కాకుండా రీసెంట్గా వచ్చిన టెక్నాలజీస్తో చిన్న కొత్తతో పెద్ద సర్జరీస్ చేయడము, హై ఎండ్ టెక్నాలజీస్తో మాట్లాడము, అలాంటి చెప్పడానికి మన ప్రముఖ డాక్టర్ సత్యశ్రీధర్ కాళేశ్వర్ వచ్చారు, యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్. మిగతా వారి ద్వారా తెలుసుకున్నాను. నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు డాక్టర్ సత్యశ్రీధర్ అండి. నాకు 23 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి ఈ కార్డియాక్ సర్జరీలో. సో నేను బేసికలీ గాంధీ మెడికల్ కాలేజ్ స్టూడెంట్. ఆ తర్వాత ఎంఎస్ కాకతీయ మెడికల్ కాలేజ్ చేశాను, అండ్ తర్వాత ఎంసీహెచ్ ఢిల్లీ యూనివర్సిటీలో చేశాను జీవీ పంత్లో. అది అయిపోయి కూడా 2005లో అయిపోయిందండి. 2005 నుంచి 2026 వరకు ఆల్మోస్ట్ 21 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ కార్డియాక్ సర్జరీ అండి. ఐ వర్క్ ఇన్ వేరియస్ ప్లేసెస్ అండి, అండ్ ఒక 2 ఇయర్స్ ఆస్ట్రేలియాలో ఉన్న నిమ్స్లో పనిచేశాను. తర్వాత ప్రైవేట్ ప్రాక్టీస్ వచ్చి లాస్ట్ 12 ఇయర్స్ నుంచి ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నాను. లాస్ట్ 9 ఇయర్స్ నుంచి యశోద హాస్పిటల్లో ఉన్నానండి. సో బేసికలీ చెప్పేది ఏంటంటే అండి, ఈ రోజుల్లో ఉండే ఆపరేషన్ చేయించుకోవడం పెద్ద అంటే ఒకప్పుడు 20 ఏళ్ళ క్రితం ఆపరేషన్ చేయించుకున్నప్పుడు బయటికి రాడు పేషెంట్, లోపలికి వెళ్తే బయటికి రావడం అనే టైపు అపోహ ఉండేది. ఇప్పుడు అది లేదండి, చాలా స్టాండర్డైజ్డ్ అయిపోయింది ఆ ఆపరేషన్. సో అప్పుడైతే స్టాండర్డ్ స్టెనోటమీ చేసేవాళ్ళం, ఇక్కడ మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పోసి గుండెని ఎక్స్పోజ్ చేసేవాడు. ఇప్పుడు అట్లా కాదండి, మినిమల్ యాక్సెస్ సర్జరీ. ఇక్కడ రైట్ థొరకాటమీ చేస్తాము, లెఫ్ట్ థొరకాటమీ చేస్తాము. సో దీంతో చాలా మటుకు ఆపరేషన్లు అయిపోతాయి. ఏఎస్డీస్, ఐట్రియల్ సెప్టల్ డిఫెక్ట్స్ అని, మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్స్ అని, ఎయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్స్ అని, బైపాస్ సర్జరీ కూడా దీంతో అయిపోతుందండి. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే తొందరగా రికవరీ అవుతారండి పేషెంట్కి. అండ్ స్కార్ కూడా మినిమల్ స్కార్ ఉంటుంది, చిన్న స్కార్ ఉంటుంది, అండ్ దాంతో రికవరీ ఫాస్ట్ ఉంటుంది, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది. అండ్ యూజువల్గా 4-5 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చండి. ఆ తర్వాత ఒక 2 వీక్స్ ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటే వాళ్ళు చాలా బాగుంటారు. సో ఈ ఆపరేషన్ చేసేది ఒకటే కానీ పద్ధతి మారిందండి. ఇప్పుడు ఆ ఇన్స్ట్రుమెంటేషన్ అవన్నీ బాగా రావడం వల్ల సో అవన్నీ మినిమల్ యాక్సెస్ సర్జరీ చేస్తున్నామండి. మేము ఆల్మోస్ట్ వారానికి 4 మినిమల్ యాక్సెస్ సర్జరీ చేస్తామండి. 4 నుంచి 5 వరకు మినిమల్ యాక్సెస్ సర్జరీ చేస్తాం. ఈ మధ్య రోబోటిక్ వచ్చిందండి, డావిన్సీ XI అని. సో వన్ ఆఫ్ ది బెస్ట్ రోబోట్ అండి అది. రోబోటిక్ సర్జరీ కూడా చేస్తున్నామండి. రోబోటిక్ సర్జరీలో ఏం చేస్తామంటే ఇక్కడ ఒక రత్నాలు ఉంటుంది లీమా అని, ఇక్కడ ఒక రత్నాలు రీమా అని, ఆ 2 తీసి ఆ రోబోటిక్ ద్వారా తీసి ఆ 2 జోడించి ఆ తర్వాత గుండె పైన వేస్తాం. గుండె పైన వేయడానికి చిన్న కోతిస్తాం, మినిమల్ యాక్సెస్ సర్జరీ. దాంతో నుంచి రత్నాలు జోడిస్తాం గుండెకి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకా రోబోటిక్ సర్జరీ ఈజ్ ఫార్ మోర్ ఎఫిషియంట్ దెన్ మినిమల్ యాక్సెస్ సర్జరీ. అండ్ దానికి చాలా రికవరీ ఫాస్ట్గా ఉంటుందండి. యూజువల్గా 3 రోజుల్లోనే వాళ్ళు నడుస్తూ ఉంటారు, నడిచి ఇంకా 4 రోజుల్లో డిశ్చార్జ్ అవుతారు. అండ్ మిగతా కాంప్లికేషన్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయండి ఈ రోబోటిక్ సర్జరీ, మినిమల్ యాక్సెస్ సర్జరీతో. సో కంపేర్ టు స్టాండర్డ్ స్టెనోటమీ, సో దిస్ ఈజ్ బెటర్ అండి. దిస్ ఈజ్ డెఫినెట్లీ బెటర్. దీంతో బైపాస్ ఒకటే కాదండి, చాలా ఆపరేషన్ చేస్తున్నాం. మైట్రల్ వాల్వ్ రిపేర్స్, ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్స్, అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్స్, డబుల్ వాల్వ్ రిప్లేస్మెంట్స్, 2 కవాటాలు అయోటిక్ వాల్వ్, మైట్రల్ వాల్వ్ కవాటాలు కానీ కూరుకుపోయినా కూడా, లీక్ అవుతున్నా కూడా ఆ 2 కవాటాలు మార్చడానికి కూడా మినిమల్ యాక్సెస్ సర్జరీ చాలా చాలా బాగుంటుందండి. అండ్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ కూడా ఈజ్ వెరీ గుడ్. అంటే చిన్న కోసతో అయిపోతుంది అనేది అది చాలా మంచిదండి పేషెంట్కి. అండ్ ఇలా చాలా చేస్తున్నామండి. అక్కడ మేము 60-70 కేసులు చేస్తామండి మంత్లీ. చాలా మటుకి మినిమల్ యాక్సెస్ సర్జరీ ఉంటుంది. 40-50-60% మినిమల్ యాక్సెస్ సర్జరీ ఉంటుంది. అండ్ స్టాండర్డ్ స్టెనోటమీ మటుకి కొంచెం 40% మటుకి కొంచెం మరీ సిక్ పేషెంట్లు ఉంటే వాళ్ళు ఈ మినిమల్ యాక్సెస్ తట్టుకోలేరు అనుకుంటే మటుకి అప్పుడు డిఫ్యూజ్ డిజీజ్ ఉన్నా కూడా, అంటే రక్తాలు మరీ తీవ్రంగా జబ్బు ఉన్నా కూడా అప్పుడు మేము ప్రిఫర్ స్టాండర్డ్ స్టెనోటమీ. సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కదండి. సో సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి దెన్ వీ ప్రిఫర్ స్టాండర్డ్ స్టెనోటమీ. లేకుంటే మటుకి 60-70% మినిమల్ యాక్సెస్ సర్జరీతో అయిపోతుందండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ వయసు రీత్యాతో పక్కన పెడితే యువత ఎక్కువగా దీనికి బలవుతున్నారు అనేది ఒక ఉదాహరణ ఉంది సార్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత. సో దీనికి ప్రత్యామ్నాయంగా ఒత్తిడి లేదా జీవన శైలిలో ఏమైనా మార్పులు చేసుకోవాలి? డెఫినెట్లీ చేసుకోవాలండి. ఇప్పుడు డయాబెటిక్ హబ్ అయిపోయిందండి ఇండియా. ఇప్పుడు ఎవ్రీ 4th person ఈజ్ డయాబెటిక్. తెలుసో తెలియకో డయాబెటిక్ పేషెంట్స్ చాలా ఎక్కువ అయిపోయారండి. అది మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, మనం ఎక్సర్సైజ్ తక్కువ చేస్తాము, రైస్ ఎక్కువ తింటాము,
సో ఇవన్నిటి వల్ల డయాబెటీస్ ఇస్ బికమ్ ఏ హబ్. డయాబెటీస్ వచ్చినప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక 10-15 ఇయర్స్ తర్వాత కొరనరీ ఆర్టరీ డిసీజ్ వస్తుంది. అంటే ఇప్పుడు చిన్న వయసులోనే డయాబెటిక్ వచ్చింది అనుకోండి, 30 ఏళ్ళకే 25 ఏళ్ళకే డయాబెటీస్ వస్తుంది ఈ మధ్య. ఒకప్పుడైతే ఒక కొడుకు తండ్రిని తీసుకొచ్చేటోడు, ఇప్పుడు తండ్రి కొడుకుని తీసుకొస్తున్నాడు. ఇలా అయిపోయింది చాలా మందికి. సో డయాబెటిక్ ఇది కామన్ ప్రాబ్లం అండి. డయాబెటిక్ రివర్సల్ అని, డయాబెటిక్ దానికి చాలా రీసెర్చ్ నడుస్తుంది. ఆ డయాబెటిక్ వల్ల ఏమవుతుందంటే అండి, ఒక ఈ 15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. గుడ్డ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది, రెటినా ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది, కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ స్టార్ట్ అవుతాయి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఇనీషియల్గా ఈరోజు డయాబెటీస్ వస్తే రేపు ఈ ప్రాబ్లమ్స్ రావు. సో డయాబెటీస్ వచ్చిన 15 ఏళ్ళకి స్లోగా కాంప్లికేషన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. కాంప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే అండి, ఈ హార్ట్ డిజీజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. హార్ట్ డిజీజ్ హ్యాస్ టు బి ఫిక్స్డ్. సో హార్ట్ డిజీజ్ లేకపోతే హార్ట్ అటాక్ వస్తే మళ్ళీ ఆయన జీవితం ఉండదు. అలాంటప్పుడు వీ ప్రిఫర్ ద హార్ట్ టు బి ట్రీటెడ్. సో వాటికే మినిమల్ యాక్సెస్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ ఇవన్నీ అవుతున్నాయండి. సో అంటే ఇప్పుడు యాక్చువల్గా అత్యవసర సమయంలో గుండెపోట్లు వస్తున్నాయి సార్, దీనికి సంబంధించి ఆ టైంలో మీరు చెప్పిన విధానం ఆ రోబోటిక్ ట్రీట్మెంట్ చేయవచ్చా పేషెంట్? ఎమర్జెన్సీలో రోబోటిక్ సర్జరీ, మినిమల్ యాక్సెస్ సర్జరీ చేయమండి. ఎమర్జెన్సీలో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయడంలో ఇలాంటివి చేయకూడదండి. రిస్క్ ఎక్కువ ఉంటుంది, చాలా రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో స్టాండర్డ్ స్టెనాటమీ చేయాలన్నమాట. ప్లస్ ఎలెక్టివ్ పేషెంట్స్ 3-4 గ్రాఫ్ట్ వేసి హార్ట్ ఫంక్షన్ బాగుంది అలాంటి వాడు చేయొచ్చు. కానీ బట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వీ ప్రిఫర్ స్టాండర్డ్ స్టెనాటమీ. స్టాండర్డ్ స్టెనాటమీ అంటే ఈ మొత్తం చేసిన తర్వాత, బికాస్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ అక్కడ. మినిమల్ యాక్సెస్ అది రోబోటిక్ ఇంపార్టెంట్ కదా, ఆయన బతికి ఉండడం ఇంపార్టెంట్. ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి అది స్టాండర్డ్ స్టెనాటమీ చేస్తాం. ఎమర్జెన్సీ ఆపరేషన్స్లో రోబోటిక్ మినిమల్ యాక్సెస్ సర్జరీ ఉంటుంది. అంటే ఇప్పుడు మల్టీ బ్లాకేజెస్ ఉంటాయి కదా సార్, అవును. ఆ టైంలో ఇప్పుడు మీరు చెప్పే ఆ చిన్న కోత విధానం ఎంతవరకు సక్సెస్ రేషియో అవుతుంది? బాగుంటుందండి. మల్టీ వెసల్ డిజీజ్లో డెఫినెట్లీ హార్ట్ ఫంక్షన్ బాగుంటే చాలా చేసామండి మేము. అంటే ఆల్మోస్ట్ 300 వరకు చేసాం మేము ఆపరేషన్స్. సో మల్టీ వెసల్ డిజీజ్ విత్ గుడ్ ఎల్వి ఫంక్షన్ డెఫినెట్లీ మినిమల్ యాక్సెస్ సర్జరీ సూటబుల్. సో అది డెఫినెట్లీ ఇట్స్ అండ్ వీ హ్యావ్ బికమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్. అంటే ఒక విధంగా చెప్పాలంటే చాలా అరుదైన ఆపరేషన్ కూడా మేము చాలా స్మూత్గా ఒక 4 గంటలు అయిపోతుందండి ఆపరేషన్. మినిమల్ యాక్సెస్ సర్జరీ 4 అవర్స్లో అయిపోతుంది. రోబోటిక్ అంటే ఇంకో 2 అవర్స్ ఎక్స్ట్రా పడుతుంది. ఎందుకంటే రోబోట్ డాక్ చేసి అన్డాక్ చేసి రోబోట్ పనిచేస్తుంది కదా, దాన్ని డాక్ చేయాలి, రైట్ సైడ్ చేయాలి, లెఫ్ట్ సైడ్ చేయాలి. సో అది ఒక 2 అవర్స్ ఎక్స్ట్రా అవుతుంది. లేకపోతే 4 అవర్స్లో మినిమల్ యాక్సెస్ సర్జరీ అయిపోతుందండి. సో అది మల్టీవెసల్ డిజీజ్కే వస్తాయి. బైపాస్ సర్జరీ అంటేనే మల్టీవెసల్ డిజీజ్కే వస్తాయి. సింగిల్ వెసల్ డిజీజ్ ఉన్న, 2 వెసల్ డిజీజ్ ఉన్న ఈ మధ్య స్టెంటింగ్ అవుతుంది. సో స్టెంటింగ్ కాకుండా మా వరకు రావాలంటే అది డెఫినెట్లీ ట్రిపుల్ వెసల్ డిజీజ్ అయి ఉండాలి. ట్రిపుల్ వెసల్ డిజీజ్ అయితేనే మా వరకు వస్తుంది అది. సో అప్పుడు మేము రోబోటిక్ మినిమల్ యాక్సెస్ సర్జరీ స్టాండర్డ్ స్టెనాటమీ అని డిసైడ్ చేసి చేస్తున్నాం. అంటే మీరు ఇప్పుడు పబ్లిక్ యశోద ద్వారా ఏం తెలియపరుస్తున్నారు సార్? అంటే ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఓన్లీ అట్ యశోదనా లేకపోతే ఎట్లా? అంటే సామాన్య ప్రజలు ఈ ఖర్చుని ఏ విధంగా యశోదలో మనం క్యూర్ చేయగలం? ఖర్చు అయితే ఉంటుందండి. ఒక 1.5 lakh ఎక్స్ట్రా తీసుకుంటారు దీనికోసం. ఎందుకంటే ఇన్స్ట్రుమెంటేషన్ కాస్ట్ ఉంటుంది. లాంగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో అవన్నీ యూజ్ అండ్ త్రో ఉంటాయి ఇన్స్ట్రుమెంట్స్. సో మళ్ళీ యూజ్ చేయడానికి వేరే పేషెంట్కి మళ్ళీ ఒకరి నుంచి ఒకళ్ళు యూజ్ చేయడానికి ఉండదు. దాని కాస్ట్ ఉంటుందండి. అండ్ పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ మినిమల్ యాక్సెస్. చాలా మటుకి చిన్న కోతను అయిపోతుందండి ఆపరేషన్ అని అడుగుతున్న వాళ్ళకే మేము డెఫినెట్లీ వీ ఆఫర్ అండి. సో లేని వాళ్ళకి మామూలుగా స్టాండర్డ్ ఆపరేషన్ చేయమంటే స్టాండర్డ్ ఆపరేషన్ చేస్తాం. బట్ చాలా మటుకి పేషెంట్స్ ₹1,00,000 ఎక్స్ట్రా అయితే మినిమల్ యాక్సెస్ చేయండి అని అంటున్నారు. సో అందుకని వీ హ్యావ్ బికమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ మినిమల్ యాక్సెస్.